ఏపీలో న్యూస్ ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్బీఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. టీవీ9, సాక్షి, ఎన్టీవీ న్యూస్ ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలి అంటూ 15 మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏపీలో ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా న్యూస్ ఛానల్స్ ని బ్లాక్ చేయడాన్ని తప్పుపడుతూ చారిత్రక ఉత్తర్వు వెలువడించింది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని ఈ ఉత్తర్వు చాటి చెప్పింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పారదర్శకమైన మీడియా అవసరమని హైకోర్టు జోక్యం చాటి చెప్పింది. ఏపీ ప్రజలు విస్తృతమైన వార్తలు, అభిప్రాయాలను తెలుసుకోవడానికి న్యూస్ ఛానల్స్ ని తక్షణం పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు ట్రాయ్ నిబంధనల ప్రకారం న్యూస్ ఛానల్స్ ప్రసారాలు ఆపేయడం చట్ట విరుద్ధమని, అలా ఆపితే అది డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఎన్బీఎఫ్ అభిప్రాయపడింది. రాజ్యాంగ హక్కులను కాపాడుతూ స్వేచ్ఛాయుత, స్వతంత్ర మీడియాని ప్రోత్సహించేందుకు ఢిల్లీ హైకోర్టుకి ఎన్బీఎఫ్ అభినందనలు తెలిపింది. పాత్రికేయుల హక్కులు, స్వేచ్ఛాయుత సమాచార వాతావరణాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామని ఎన్బీఎఫ్ స్పష్టం చేసింది. ఇకపై కూడా ఇలా ఛానల్స్ ప్రసారాల నిలిపివేతల్ని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలని ఎన్బీఎఫ్ ఆకాంక్షించింది. అనవసర జోక్యాలు లేకుండా మీడియా ఛానల్స్ పనిచేసే వాతావరణం కల్పించాలి అని ఎన్బీఎఫ్ విజ్ఞప్తి చేసింది.